చెరువులను పరిరక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కబ్జా రాయులకు మార్గం సుగమం చేస్తుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాల్లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయి. జిల్లాలో 139 చెరువులు, 1894 కుంటలు కలిపి 2033 ఉన్నాయి. వీటిలో దాదాపు 1000 చెరువులు కబ్జాలకు గురైనట్లు అధికారులే చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువులన్నీ ఇప్పటికే పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంతో అంతో కబ్జాలకు గురికాకుండా ఉన్నాయి. చెరువులు, కుంటల పక్కన ఉండే స్థలాలు బఫర్ జోన్లలో ఉంటాయి. అలాంటి స్థలాలలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తమ స్వలాభం కోసం ఎన్ఓసీలు ఇవ్వడంలో భవనాలు వెలుస్తున్నాయి. దీంతో పక్కనే ఉన్న చెరువులు, కుంటలను క్రమక్రమంగా కబ్జాలు చేస్తున్న వైనం జిల్లాల్లో కనిపిస్తుంది. చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనట్లు రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు ఆ సర్వేలతో తమకేం పని లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. శంషాబాదు, మహేశ్వరం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మండలాల్లోని పలు గ్రామాలలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా స్థానిక అధికారుల ద్వారా నివేదిక ఇవ్వాలని కోరింది. ఇరిగేషన్ అధికారుల వద్ద సమాచారం సరిగా లేదని తెలిసింది. ఇబ్రహీంపట్నం మండలం ఆదిపట్ల గ్రామంలోని పిరంగి నాల కబ్జా అయినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని పెద్ద చెరువు పక్కనే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించి పరిశీలించేందుకు ముఖం చాటేస్తున్నారు. చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకొని కాలం గడుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అనువుగా తీసుకొని కబ్జా రాయిలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతాల్లో మెజారిటీ చెరువులు పట్టణీకరణ నేపథ్యంలో కనుమరుగైపోయాయి. అక్కడక్కడ ఉన్నవి కబ్జాలతో కుచించుకుపోయాయి. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఎన్టీఎల్ చుట్టూ వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్ స్కేపింగ్, గార్డెన్లు, మురుగునీటి శుద్ధికి సివరేజ్ ట్రీట్మెంట్ ఫ్లాట్లు నిర్మించాలని సూచిస్తుంది. కానీ అదే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు స్థలాలు దొరకకపోవడంతో బఫర్ జోన్లలోనే విద్యుత్ సంస్థ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా అయింది. ఇప్పటి వరకు ఇరిగేషన్ విభాగం ఎన్టీఎఫ్ఎల్ గుర్తించడంలో విఫలమైందని అధికారులు తప్పిదాలను కప్పుపుచ్చుకునేందుకు కొన్ని చోట్ల ఎఫ్ఏఎల్ బయట గుర్తిస్తూ చెరువుల మధ్యలో కట్టలు నిర్మిస్తున్నారు. నిజానికి చెరువు కుంటల చుట్టూ 30 మీటర్ల బఫర్ జోన్గా పరిగణిస్తారు. ఆ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ కొన్ని చోట్ల ఇష్టారీతిన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వేడి చెరువులపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెమ్మటి, ఈ కబ్జాలకు సంబంధించిన మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? విజయ, చెరువులను పరీక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కబ్జా రాయులకు మార్గం సుగమం చేస్తున్నది. రెవెన్యూ తో పాటు దాని ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా దాని వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలతో ఈ కుంటలు కబ్జాలు అవుతున్న కళ్ళు చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 139 చెరువులు, 1894 కుంటలు కలిపి మొత్తం 2033 ఉన్నాయి. వీటిలో దాదాపు 1000 చెరువులు కబ్జాలకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతంలోని చెరువులన్నీ ఇప్పటికే పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అంతో కబ్జాలకు గురి కాకుండా ఉన్నాయని చెప్పొచ్చు. చెరువు కుంటల పక్కన ఉండే స్థలాలు బఫర్ జోన్లలో ఉంటాయి. ఈ బఫర్ జోన్ కు చెరువు కట్టకు 30 ఫీట్ల దూరంలో ఉంటుంది. ఈ కుంటల పక్కన ఉండే ఈ స్థలాలు కూడా బఫర్ జోన్ లో ఉంటాయి. అలాంటి స్థలాలు కూడా భవన నిర్మాణాలకు ఎలాంటి సెట్ బ్యాక్స్ వదలకుండా అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తమ స్వలాభం కోసం ఎన్ఓసీలు ఇవ్వడంతో భవనాలు వెలుస్తున్నాయి. దీంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పక్కనే ఉన్న చెరువులు, కుంటలు కూడా క్రమక్రమంగా చెరువు కట్టతో పాటు చెరువు కుంటలు కూడా కబ్జాలకు గురవుతున్న వైనం జిల్లాలో కనిపిస్తున్నది. విజయ, ప్రస్తుతం అయితే చెరువుల కుంటలు కబ్జాలకు గురైనట్లు రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా కానీ ఈ ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు కూడా సమక్షంలో సర్వే నిర్వహించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కూడా. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆ సర్వేలతో తమకేం పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విజయ. రైట్ థ్యాంక్ యూ బాసిత్.